ఏడబెట్టమంటారు? ఏడబెట్టమంటారు? ఏ రూమ్లో పెట్టమంటారు? బాబు టీవీ రూమ్ లో పెడదామే. టీవీ రూమ్ లో పెడదాం. మంచిగా టీవీ చూస్తూ మంచిగా కూలర్లా మంచిగా ఉంటది. లేదు మన ఆళ్ళ పెడదాం. ఫస్ట్ ఈడే పెడదాం. ఈడ ముందు పెట్టినాం అనుకో కిచెన్ రూమ్ వరకు మంచిగా చల్లగా వస్తుంది. ఈడ ముందుగా పెడదాం ఫస్ట్ రూమ్లో. ఏ ఆపుండ్రి, అటు ఇటు పెట్టకండి, మంచిగా బెడ్రూమ్లో పెట్టుండ్రి. మీరు ఎక్కడైతే పడుకుంటారో ఆడ పెట్టుండ్రి. మంచిగా పడుకునేటప్పుడు చల్లగా వస్తుంది. బెడ్రూమ్లో పెట్టించుకో బాబు. అవు బిడ్డ కరెక్టే. ఈడ ఆడ పెట్టడం కన్నా బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచిగా చల్లగాలికి పడుకోవచ్చు. ఆరా కరెక్ట్ చెప్పినావు మానస, కరెక్ట్ చెప్పినావు. రోజంతా మనం మేము పెట్టుకోం కదా కూలరు, పడుకునేటప్పుడు పెట్టుకుంటాం చల్లగాలికి. మన బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచిగా చల్లగా వస్తుంది. సరే మరి బెడ్రూమ్లో పెట్టించుకుందాం. అయిపోయిందా తాత? డిస్కషన్ అయిపోయిందా? అయిపోయిందా మీ మీటింగ్? బాబు అయిపోయింది. దా నేను చెప్తా ఏ రూమ్లో పెట్టుడో నేను చెప్తా. అందరికన్నా లోపల రూమ్లో పెట్టుడు, బెడ్రూమ్లో. చలో మరి పదండి, జర హెల్ప్ చేయండి నాకు కూడా. ఒకసారి మీరు పట్టుకోండి, ఒకసారి నేను పట్టుకుంటా. మేము కూడా హెల్ప్ చేస్తాం. నేను లడ్డున్నాం, ఇద్దరం హెల్ప్ చేస్తాం మీకు. దారదా పట్టుకునేదా. జరుగుండ్రి అమ్మా, ఆడ నుంచి జరుగుండ్రి, ఇటు సైడ్ రాండ్రి. ఇచ్చే పద్ధతి అమ్మి ఇచ్చేట్రా. పదండి పదండి. అబ్బా నాకు మస్తు ఖుషి అవుతుంది, నాకు మంచిగా అనిపిస్తుంది అక్క. అవును, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అనుకోలే, కళలో కూడా అనుకోలే మా ఇంట్లో కూలర్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ప్రతిసారి కొనిపెట్టుమంటే కొనిపెట్టుడే కాదు, కొనిపెట్టిండి ఈరోజు మంచిగా సంబరం అనిపిస్తుంది. పార్టీ ఇవ్వాలి మరి అక్క, పార్టీ ఇవ్వాలి మాకు. ఇత్తా చల్లగాలిలో ఊసో సర్బత్ చేసిత్తా, నిమ్మకాయ సర్బత్ చేసిత్తా. చేసి ఏం లేదు ఇక బకెట్ నిండా వాటర్ పోయాలి, చల్లగాలి తీసుకోవాల్సిందే. ఇంకా ఇక మా ఇంటికి రావడం మర్చిపోతాం. ఎందుకు రానే, నీ ఇంటికి ఏమన్నా చల్లగాలి తీసుకోవడానికి వస్తానా? నా కొడుకు వస్తాడు, మళ్ళీ గాడెత్తాడు చల్లగాలి కోసం. నేనేమో జరంతా టైంపాస్ కోసం వస్తా, ముచ్చట్లు పెట్టడానికి. మర్చిపోయేది ఏం లేదు. ఒకరోజు నేను మీ ఇంటికి వస్తా, ఒకరోజు నువ్వు రావాలి మా ఇంటికి. అత్త ఇక ఈ నెల మొత్తం మీ ఇంట్లోనే, మీ ఇంటికి వచ్చుడే. మధ్యాహ్నం కల్లా మీ ఇంటికి అత్త చల్లగాలి తీసుకుని పోతా ఇటు నుంచే. రావాలి. ఓ అమ్మా ఇడికి రాయే. అత్తున్నా దా అయిపోతుందా, ముచ్చట్లు పెడదాం తర్వాత అని ఆగం చెప్తాను అనుకుంటా వచ్చినోడు. అవో దా అయితే. ఏమైంది పిలిచినావు? అవో ఏం లేదే, వాటర్ ఏ నుంచి తీసుకొద్దామని. ఇందులో 3 బకెట్ వాటర్ కావాలంట. ఇక వాటర్ ఏ నుంచి తీసుకొద్దాం? హౌజులో అయితే వాటర్ ఏ లేదు. ఆ డ్రమ్లో గిమ్లో లేదా? ఆ బకెట్లో డ్రమ్లో ఉన్నాయి కానీ ఇక అద్దానే మనకి. చేతులు కాలు కడగడానికి దీనికి దానికి అద్దా వాటర్. అది వేసినామంటే ఇంకా మన దగ్గర ఏడుంటాయి నీళ్ళు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకి. అవే ఇదే ప్రాబ్లం ఇక. మనకు వాటర్ ఏమో ఇంత వదిలి పెడతారు, వాటర్ ఏ సరిపోట్లే. ఈ ఎండాకాలంలో వాటర్ మస్తు తక్కువ వదిలి పెడతారు. ఏం చేద్దాం మళ్ళా? ఏం చేసుడు ఏం లేదు, నేను నీళ్ళు తీసుకొస్తా. ఇక్కడ బోరింగ్ ఉంది కదా పక్క గల్లీలో, ఆడికి పోయి బోరింగ్ నుంచి వాటర్ తీసుకొస్తా. బిందెడు నీళ్ళు తీసుకొస్తా, 3 బిందె తీసుకొస్తా. అగో నువ్వేం పోతావే, నేను పోతుంది. నువ్వు ఉండి ఇంట్లో ఈ ఫిట్టింగ్ చేయించు, నేను బయటికి పోతా, నేను వాటర్ తీసుకొస్తా. బోరింగ్ నుంచి వాటర్ తీసుకొస్తా. సరే నేను ఈడుంటా, నువ్వు పో. ఇక మీరు పెట్టుకుంటారా? అరే బాబు మొత్తం పెట్టుకునే వరకు ఆగరాదు, అంతేం గడబడేస్తుంది. అరే తాత మరి ఈ రూమ్ అన్న ఈ రూమ్కి తీసుకొచ్చినాం, ఇక ఎడబెట్టుడు చెప్పుండ్రి మళ్ళా జల్దీ పెడతా. ఇక నాకు వేరే పార్సల్ ఇచ్చేది ఉంటుంది మళ్ళా, అందరికీ అందరి ఇంటికి పోయి ఇచ్చేది ఉంటుంది కదా, అందుకు. చెప్పు ఏడబెట్టమంటావు? ఈడ పెట్టుండ్రి, ఈ టేబుల్ ఫ్యాన్ తీస్తా, ఈ టేబుల్ ఫ్యాన్ తీసి ఆడ పెడతా, కిచెన్ రూమ్లో పెడతా, మీరు ఈడ పెట్టుండ్రి. అగు ఆ టేబుల్ ఫ్యాన్ దగ్గర పెడితే రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఆడైనా వచ్చిపోతాం మనం. అరే బెడ్ ఎక్కడానికి మంచం ఎక్కడానికి ఇబ్బంది కాదా? మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు సైడ్కి పెట్టి కూలర్ ఆన్ చేసేటప్పుడు పెట్టమంటారా? ఆడ పెడితేనే గాలొస్తుంది, మళ్ళీ అందరికీ గాలొస్తుంది. పైన పడుకునే వాళ్ళకి గాలొస్తుంది, కింద పడుకునే వాళ్ళకి గాలొస్తుంది. సరే ఇప్పుడైతే టేబుల్ దగ్గర పెడదాం, తర్వాత రాత్రి చూద్దాం ఏడగాలుతుంది ఆడ పెట్టుకుందాం, సరేనా? సరే. కులర్ వచ్చింది, మా ఇంట్లో కూడా కులర్ వచ్చింది. లడ్డు చూడు, మా ఇంట్లో కూడా కులర్ వచ్చింది. ఎంత మంచి అనిపిస్తుందో. అవురా మస్తుంది, నీ కూలర్ అయితే మస్తుంది. కలర్ కూడా మంచిగుంది, పెద్దగుంది కూలర్. సూపర్ అనిపిస్తుంది. అన్న ఆంటీ ఈ కూలర్ నాది. ఇప్పుడే కాదు బాబు, ఇప్పుడే ఆన్ చేయొద్దు. కరెక్టే, ఇప్పుడే ఆన్ చేద్దురా. మన ఇంటికి ఫస్ట్ సామాన్ పెద్దగది. ఇక మనం పూజ చేయొద్దారా? జరంతా పూజ చేయాలి, దిష్టి తీయాలి, అప్పుడు ఆన్ చేయాలి కదా బాబు. అట్లా కాదమ్మా, ఇగో కూలర్లో వాటర్ వేసి ఆన్ చేయాలి.
వాటర్ వేయకుండా ఆన్ చేసిండు అనుకో మోటార్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా వాటర్ ఆన్ చేసి కూలర్ ఆన్ చేయాలి. వాటర్ లేకుండా కూలర్ ఆన్ చేయకుండ్రి, సరేనా? ఎట్లాగో చల్లదనం రాదంతా ఫ్యాన్ తిరుగుతుంది, మోటార్ ఖరాబ్ అయిపోతుంది, సరేనా? పూజ కూడా చేయొచ్చమ్మా. ఫస్ట్ వాటర్ వేయండ్రి, పూజలు చేసుకోండ్రి, ఇక మీ ఇష్టం ఇక దాని తర్వాత. కానీ వాటర్ లేకుండా అయితే ఆన్ చేయకుండ్రి. అచ్చచ్చ అట్లనా బాబు? సరే సరే, వాటర్ వేసుకొని అని చేద్దాం. సరే మరి అమ్మ, ఇక తాత పోతాం. ఇక ఇయ్యుండ్రి జర, ఇక నా ఆటో ఖర్చు ఇయ్యుండ్రి, నాకు జరంత చాయ్కి కూడా ఇయ్యుండ్రి. ఇక నేను పోతా. దా బిడ్డ ఇట్టదా. కూలర్ అయితే మస్తుంది, చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక వాటర్ వేసుకొని ఎంత చల్లగిస్తుందో చూడాల్సిందే. మానస పోయింది కదా, బిందెడు నీళ్ళు తీసుకొస్తాను పోయింది కదా, వాటర్ అయ్యని జరంత పూజ సామాన్ నేను రెడీ పెడతా. జర పూజ చేసేసి ఆన్ చేద్దాం. మంచిగా షర్బత్ చేస్తా, చల్ల చల్ల షర్బత్ తాగుతూ మంచిగా గాలి తీసుకుందాం. ఒక పని చేసి నువ్వు పూజ సామాన్ అన్ని రెడీ పెట్టు, నేను షర్బత్ చేసి పెడతా. అద్దా మళ్ళదా. రే ఎప్పుడు వాటర్ పోతారో దీంట్లో ఎప్పుడు ఆన్ చేస్తారో నాకైతే మస్తు గమ్మత్ అనిపిస్తుంది, మస్తు ఎంజాయ్ అవుతుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక నేను నీటికి రాదురా, మా ఇంట్లో కూడా మంచిగా కూలర్ ఉంది. ఇక చల్ల గాలికి నేను ఈడే ఆడుకుంటుంటా. మంచిగా ఈడే ఉందాం రా మనం. అవురా ఈడే ఉందాం. హే తిను మానస కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం. మానస నువ్వేనాని? అరే త్రిష నువ్వాని? మానస నేనేనే. ఎప్పుడు వచ్చినావే పట్నం నుంచి? ఈ రోజే వచ్చినానే. అయిపోయిందానే? ఎగ్జామ్స్ అయిపోయినాయా? అవ్వలేదే, ఇంకా ఎగ్జామ్స్ ఏడాయి. ఫీజు కట్టిన, ఎగ్జామ్ ఫీజు కట్టిన, ఇంకా ఎగ్జామ్స్ ఇక అత్తాయి. ఆహా, ఎట్లా నడుస్తుంది కాలేజ్? ఎట్లా నడుస్తుంది? అందరు ఎట్లున్నారు? మన సార్ ఎట్లున్నారు? మన గీత మ్యామ్ ఎట్లుంది? అందరు ఎట్లున్నారే? మస్తు నడుస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ ఇది. మస్తు ఎంజాయ్ అవుతుంది. ఫేర్వెల్ పార్టీ కూడా తిత్తాను మాకు. మస్తు ఎంజాయ్ చేస్తాను. ఎందుకే నువ్వు మిస్ చేసుకున్నావు ఇవన్నీ? ఇక కొన్ని పరిస్థితులు అట్లా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఎగ్జామే కదని, లాస్ట్ ఇయర్ అయిపోతుంది కదని. ఈ ఎగ్జామ్ రాస్తే నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోతావు, నీ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకే కెరియర్ వెయిట్ చేస్తానో నాకు అర్థం కాదు. నీకు తెలుసు కదని నా పెళ్ళైందని. ఎరికే, కానీ ఇక మీ హస్బెండ్ చదివిస్తాడంట కదా. ఈ మాట వినడానికి వచ్చింది మళ్ళా. అవు చదువుకోమంటారు మా వాళ్ళు, ఎవరు ఏమన్నారు మళ్ళా. కానీ ఇక లాస్ట్ ఇయర్ నడుతుంది, అన్ని ఎగ్జామ్లు రాసినాయి. ఈ ఎగ్జామ్ ఫీ కట్టేసే, ఎగ్జామ్ రాసేసాయి. ఎందుకు వెయిట్ చేస్తున్నావు? లైఫ్ని బర్బాద్ చెయ్యకు. నేను చెప్తున్నా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినావు అనుకో, డిగ్రీ ఉన్నదనుకో, ఇక నీకు తర్వాత ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ఎందుకు నువ్వు అంతా ఇది చేస్తానో నాకు అర్థం కావట్లే. ఇంత స్కూల్కి కాలేజ్కి టాపర్ ఉండే నువ్వు ఈరోజు చదువు మానేసి అట్లున్నావంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంతా. అవ్వే కరెక్టే, నాకు కూడా అనిపిస్తుంది, చదువుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఆలోచించుడు ఏం లేదు, నువ్వు కాలేజ్కి రా. ఎట్లాగో మీ అత్తాలు పట్టణంలోనే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. కాలేజ్కి రా, కాలేజ్కి వచ్చి ఫీజు కట్టు. ఫీజు కట్టిన తర్వాత నువ్వు ఎగ్జామ్ డేట్స్ నేను నీకు చెప్తా, ఇంపార్టెంట్ నోట్స్ నేను నీకు ఇస్తా, అవే చదువుకో. ఆల్ ఇన్ వన్ నేను నీకు ఇస్తా. నేను అవి చదువుకోనుండు. పాస్ మాత్రానమైనా చదువుకో. పాస్గా మంచిగా డిగ్రీ కంప్లీట్ అయితే నీకు ఫ్యూచర్ ఉంటుంది. అవ్వే కరెక్టేనే, నేను కంప్లీట్ చేస్తానే నిజంగానే. ఎగ్జామ్ రాసైతే అయిపోయినట్టే నాకు. అవ్వే కరెక్టే. మళ్ళా నేను చెప్పినట్టు చెయ్యే. ఏం వినకపోయినా ఈ మాట తిను నాది. కంప్లీట్ చేసే. అబ్బా మంచిగా చెప్పినవే. సరేనే, నేను ఆలోచించి ఎట్లా చేసి రాసి తీరు చెప్తా. అట్లా మళ్ళా ఎందుకు ఫ్యూచర్ బర్బాద్ చేసుడు? సరేనే, మళ్ళీ నాకు ఆలోచించి కాల్ చేయి, నేను పోతా. నేను సార్తో కూడా మాట్లాడతా. నువ్వు వచ్చేసాయి, కాలేజ్కి వచ్చేసాయి. నువ్వు పోతున్నావా అని? ఎప్పుడు పోతున్నావు కాలేజ్కి? మళ్ళీ రేపు పోతానే. ఏం లేదు, ఇట్లా మా ఫ్రెండ్స్ పెళ్ళుండే ఆడికి వచ్చిన. అచ్చా అచ్చా, సరే నువ్వు పోయేటప్పుడు నాకు ఒక మాట అయితే చెప్పు, నేను కాల్ చేస్తా మరి సాయంత్రానికి. సరేనే. మత్తు గాలెత్తాంది, కూలర్ మస్తు చల్లగా గాలెత్తాంది. సౌండ్ రాట్లే, ఏం రాట్లే, చిన్నగా గాలెత్తాంది అని చల్లగా వస్తుంది. వా మంచిగుంది, మా కూలర్ కన్నా మంచిగుంది. మస్తు గాలెత్తాంది, చల్లగా గాలెత్తాంది. ఇక ఈరోజు మంచిగా నిద్ర వస్తుంది. మంచిగా ఉంది కదా కొన్నది. అవు కొనుక్కొనుమంటే మా ఆయన అయితే కొనుడే కాదు, ఇక మా ఆయన సచ్చి చెప్పిందని కొన్నాడు, లేకపోతే కొనేటోడే కాదు. బిడ్డల మాటలు వింటారే, ఎవరైనా బిడ్డల మాటలు వింటారు. సరేనే, ఇక నేను పోతా. ఇక నాకు పనులు ఉన్నాను, సాయంత్రం పనులు చేస్తా. అవునే, ఇక మాకు కూడా సాయంత్రం పని ఉంది. ఇక కూలర్ ఆఫ్ చేస్తా, ఎందుకంటే ఇక బిల్ వస్తుంది ఎక్కువ. మళ్ళీ బిల్ ఎక్కువ వచ్చిందంటే ఇక నా ఇంకా పడతాడు. ఇక ఆఫ్ చేస్తా, పడుకునే టైంలో ఆన్ చేస్తా. లేకపోతే వాటర్ కంప్లీట్ అయిందంటే ఇంకా మళ్ళీ వాటర్ తీసుకురావాలి కదా. కరెక్టేనే. సరే మరి ఇక మేము పోతాం. సరే. అవు అమ్మ, ఏంది ఈరోజు త్రిష కలిసిందే. ఎవరే త్రిష? అరే నాతో పాటు పట్టణానికి రాలే, మేమిద్దరం జాయిన్ అయినాం కదా కాలేజీలో. ఆహా, ఆ త్రిషనా? అవునే, కనిపించింది. అచ్చా, అయిపోయినాయా? అయిపోయిందా చదువు? అయిపోలే, ఇక ఎగ్జామ్ రాస్తే అయిపోయినట్టు. ఇక ఎగ్జామ్లు ఉన్నాయి. ఆహా, ఏమన్నది మళ్ళా? ఏం లేదే, ఇక ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఎగ్జామ్ రాసేసేయే అంటుంది. అవు కరెక్టే అంటుంది కదా, రాస్తావా మళ్ళా? అవ్వే రాద్దాం అనుకుంటానని. కెరియర్ బర్బాద్ అయిపోతుంది. జర ఫీజు కట్టేసి ఎగ్జామ్ రాసేస్తే ఇక నాది అయిపోయినట్టు డిగ్రీ.
మధ్యలో ఆపి తప్పు పని చేసినా కానీ ఏం కాదు, టైం ఉంది మన దగ్గర. ఎగ్జామ్ రాసేస్తాం. ఏమంటావు? అరే మంచి మాటనే, మంచిది, మంచిగా అయింది ఇట్లా ఆలోచించినావు. అవునే, నేను కూడా అట్లనే అనుకున్నా. ఇంత మంచిగా చదువుకునే అమ్మాయి ఆపేసింది చదువంతా. చదివిస్తా అన్నా చదువా అన్నావు. చదువుకో, మంచిగా చదువుకొని జాబ్ తెప్పి. అదేనే ఇక నేను చదువుకుందాం అనుకుంటున్నా. అయితే మరి ఏం చేసుడంట? ఏం లేదు, పట్టణానికి పోయి ఆడ ఎగ్జామ్ ఇవ్వాలి. దాని తర్వాత ఎగ్జామ్ ఉన్నప్పుడు రాయాలి. ఎగ్జామ్ కూడా పట్నంలోనే ఉంటుందా? అటు సైడే ఉంటుంది. ఎట్లాగో మా అత్త వాళ్ళు ఇల్లు కూడా అక్కడే ఉంది కదనే. మంచిగానే ఎగ్జామ్ ఫీ కట్టేసి ఆడుంటూనే ఎగ్జామ్ రాసేస్తా. అవు కరెక్టే. అందుకేనే ఇక రాద్దాం అనుకుంటున్నా. మంచిగా అయింది. ఇక మీ అల్లుడిని అడగలే మళ్ళా. అగో అడుగుడేముందే, అవునంటాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటూ ఉండే కదా, చదువుకొని ఫస్ట్ నుండే అండే. మీ అత్త కూడా అనుండే. ఇక నువ్వు చెప్పి పెట్టు, ఎగ్జామ్ ఫీ కడతా, ఎగ్జామ్ రాతా ఇట్లా అని చెప్పు. ఇక రాత్రి ఫోన్ చేసి చెప్తా. ఇక ఇట్లా కెరియర్ వెయిట్ చేయొద్దు, రాసేత్తని అంతా. ఇక ఈసారి రాయకపోతే ఒక సంవత్సరం తర్వాత రాయాలి, మళ్ళీ ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది. అవు కరెక్టే. మళ్ళా జాబ్ గురించి ఏమైంది? మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళిండ్రు కదా ఆడ. ఇచ్చొచ్చినామే, అందరం ఇచ్చొచ్చినాం. ఇక ఆయన కాల్ చేస్తా అన్నాడు మళ్ళీ ఎగ్జామ్ అప్పుడు కాల్ చేస్తే ఏం చేస్తావే? ఇక పాస్ అయినానో ఫెయిల్ అయినా నాకేం తెలిసే. ఆయన సెలెక్ట్ చేస్తాడో లేకపోతే చెయ్యడు. దానికోసం కెరియర్ ఎందుకు బర్బాద్ చేయాలి? ఎగ్జామ్ రాస్తా, ఆయన వెళ్తే గిట్ట చెప్తా తర్వాత అత్త సార్ అని. సరే అయితే వచ్చినప్పుడు చూద్దాం కానీ పోనీ. అదే అంటన్నా, వచ్చినప్పుడు చూద్దాం కానీ ఫస్ట్ అయితే ఎగ్జామ్ ఫీ కడతా, ఎగ్జామ్లు రాస్తా. మంచి పని